सब्सक्राइब कीजिए तहलका न्यूज 7 को और प्रेस कीजिए इस घंटे को ताकि आप देख सकें बेहतरीन वीडियोस व न्यूज सबसे पहले। अस्सलाम वालेकुम, मैं रशीद आलम और आप देख रहे हैं जिले निर्मल का सबसे पहला उर्दू यूट्यूब चैनल तहलका न्यूज 7। नाजरीन, टीजेएसी की जानिब से रियासत तेलंगाना के जिले निर्मल में किसानों की फलाह बहबूद और शहीदों की याद में एक जलसे आम मुनक्किद किया गया। इस जलसे आम से खिताब करते हुए टीजेएसी के सदर नशीन प्रोफेसर कोदंडाराम ने मुतालबा किया कि हुकूमत की जानिब से जारी किया गया जियो 39 को फिलफौर रद्द करें और किसानों की तरक्की व फलाह बहबूद के लिए हुकूमत काम करें। उन्होंने अपनी तकरीर में हुकूमत को तनकीद का निशाना बनाया। 300 సార్లు డిఎస్సి ఇస్తామని చెప్పి ప్రకటన చేసి ప్రభుత్వం నాకు రేషం వస్తది, కోపం వస్తది, అడుగుతాను నేను తప్పకుండా అని చెప్పి ఆయన అన్నాడు. ఆ రోజు అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆప్తుడు అనేటువంటి మాట కూడా కాళోజీ అన్నాడు ఆ రోజు. అట్లాంటి ఒక వారసత్వాన్ని పునిగిపుస్తున్నాం. హిందీ కూడా పెడుతున్నారో లేదో అది కూడా డౌటే వస్తున్నాయి. ఓ దగ్గర పెడతారు, పెట్టరు, పాపం ఉరికిస్తూనే ఉన్నారు. పొద్దున్న నుంచి ఆగమాగం ఉరుకుతున్నారు పాపం. వాళ్ళకు కూడా మనం ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మిత్రులారా, ఏమిటి కోసం తిరుగుతున్నారా మీరు ఇట్లా అని చాలా మందికి డౌట్ రావాలి కూడా, రాకపోతేనే తప్పు. దేనికోసం వచ్చిండ్రా యాత్ర అని అడగాలి. కొందరు అయితే ఏమంటున్నారంటే తిరిగే అక్కరే లేదంటున్నారు. ఎందుకంటే మీరు కొట్లాడితే తెలంగాణ తెస్తుంది, తెచ్చినాక ఎన్నికలాయి వాళ్ళందరికీ మీకేమన్నా అభ్యంతరం ఉందా దీనికి అంటే వెంటనే కళాకారులు నా మీద తిరగబడతారు. ఎందుకు తిరగబడతారు? ఇంతసేపు పాట పాడారు కదా, ఏం పాట పాడిండ్రు? నేను తిరిగి నేను కొట్లాడితే ఎవరి పాలైంది తెలంగాణ అని అడుగుతున్నారు. అంటే వాళ్ళు ఒప్పుకుంటలేరు. ఇంకో కళాకారుడు ఇంకో పాట ఒప్పుకుంటారో లేదో, ఇంతసేపు నేను చెప్పిన గవర్నమెంట్ వాదనతోని నేను కూడా వాళ్ళు చెప్పిన దాంతో అంగీకరిస్తున్నా, ఒప్పుకుంటలేను. ఎందుకు ఒప్పుకుంటలేను? నాకు మంచి అవుతుందా చెడు అవుతుందా నువ్వెవరు నిర్ణయం చేశా? నేను నిర్ణయం చేసుకోవాలి కదా, అంతేనా కాదా? అగో నీకు ఇవాళ రోగం వచ్చింది, మందు వేసుకుంటావా లేదా?